హనుమంతుడు కోప్పడి లంక కాల్చేస్తే హనుమంతుని మనం గ్లోరిఫై చేస్తున్నాం ఇవాళ. మరి మీ ఇంట్లో మీకు కోపం వస్తే మీ పిల్లలు మిమ్మల్ని గ్లోరిఫై చేయట్లేదు, మీ ఆయన కోపం వస్తే లేదా మీ కోపం వస్తే మీ ఆయన మిమ్మల్ని గ్లోరిఫై చేయట్లేదు. ఎందుకంటే హనుమంతుడి కోపాన్ని మనం ఎందుకు ప్రశంసిస్తున్నాం, మన కోపాన్ని ఎందుకు ప్రశంసించట్లేదు అంటే హనుమంతుడి కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఆయన చేతిలో ఆయన కంట్రోల్లో ఉంది. మన కోపం మన కంట్రోల్ లేదు, అదే తేడా. సో అందుకే ఏంటంటే దీనికి యాక్చువల్గా నిజమైన పరిష్కారం ఏంటంటే రజోగుణ సముద్భవ అంటాడు కృష్ణుడు. కాబట్టి రజోగుణం నుంచి సత్వగుణానికి వెళ్ళాలి. సత్వగుణం వెళ్ళడానికి భగవద్గీత చదవడం, హరినామస్మరణ, ఈ మంత్ర జపం చేయడం, సమాజానికి సేవ చేయడం సిన్సియర్గా, ఈ మూడు ఇంపార్టెంట్. ప్లస్ ఇవాళ ఎవరు పరుగు 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 ఏ వెయిట్ ఒక మూల కూర్చోండి సిన్సియర్గా, ఆగండి. ఆ పరుగు అంటే రజోగుణాన్ని యాక్టివేట్ చేస్తున్నారు మాటికి. రజోగుణాన్ని యాక్టివేట్ సినిమాలు కానీ, సోషల్ మీడియా కానీ, ఈవెన్ యూనివర్సిటీస్ కానీ, పిల్లలకి ఎంత హోంవర్క్, నెక్స్ట్ టాపిక్ అదే ఒత్తిడి రేపొద్దున ఇవ్వాలి. యాక్చువల్గా 1996లో క్లింటన్ గవర్నమెంట్ అమెరికాలో ఆయన రూల్ చేసినప్పుడు అమెరికా చాలా సక్సెస్ఫుల్ యాక్చువల్గా చాలా రంగాల్లో. కానీ ఈ షూటింగ్ అప్పుడే స్టార్ట్ అయింది స్కూల్లో. పిల్లలు వెళ్ళి పిల్లలు స్కూల్ పంపిస్తారు, 3 గంటల ఫోన్ వస్తుంది, మీ అబ్బాయిని ఎవరు షూట్ చేస్తారు. అప్పుడు అమెరికాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కమిషన్ చేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పిల్లలేమో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ డివోర్స్డ్ పేరెంట్స్, సింగిల్ పేరెంట్. పిల్లలకి టైం ఇవ్వరు. ఈ పిల్లడేమో ఇంటి స్కూల్ హోంవర్క్ తీసుకొస్తే హెల్ప్ కావాలి. తల్లి ఆల్రెడీ కోరల వల్ల, కోర్టు కేసు వల్ల, ఈ డివోర్స్ కోసం సఫర్ అవుతూ ఉంటారు. తల్లి సఫర్ అవుతున్నది, ఆవిడే సఫర్ అవుతుంటే పిల్లడికి టైం ఏమి ఇస్తుంది, ప్రేమ ఏమి ఇస్తుంది. ఈ కుర్రాడు మనసులో మెల్లిగా దాన్ని ఏమంటారు నిస్సహాయత, హెల్ప్లెస్నెస్. ఆ హెల్ప్లెస్నెస్ ఏంటంటే మరో స్కూల్కి వెళ్తే టీచర్ దెబ్బలాడుతుంది. అది మెల్లగా ఏమవుతుందంటే వైలెన్స్ కింద మారిపోతుంది. బ్రోకెన్ హోమ్ ఇస్ ద కాజ్ ఆఫ్ జూనైల్ డెలిక్వెన్సీ అని చెప్పి లాలో ఉంది. ఎక్సలెంట్. అందుకని ఏంటంటే నేరస్తులు ఎప్పుడు కూడా చెదిరిపోయిన ఇంటి నుంచి వస్తారంట, వాళ్ళకి ఆ ప్రేమ రాలేదు. సో మీకు సమాధానానికి వస్తే వాళ్ళలో హెల్ప్లెస్నెస్ అలాగ నిండిపోయి వండి అది వైలెన్స్ కింద మారుతుంది. టెర్రరిజంకి ఫస్ట్ కారణం. ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒకరోజు విల్ బికమ్ వైలెంట్. సో వైలెన్స్లో ఎంబెడ్ అయిన ఆబ్జెక్ట్ యాంగర్ నిస్సహాయత వల్ల వచ్చింది. సో నిస్సహాయత కూడా యాంగర్కి, కోపానికి దారితీస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు అందరూ తల్లి ఈయన హోంవర్క్ కవర్ చేయగలదా, లేదంటే భర్తతో పొట్లాడగలదా, లేదంటే డబ్బులు సంపాదించగలదా, ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి. మీరు ఒక ప్రాబ్లం ఒక తరఫు నుంచి వస్తే అడ్రస్ చేస్తారని 10 తరఫు నుంచి అడ్రస్ చేస్తే అడ్రస్ చేయడం. అవును సార్. సింగిల్ పేరెంట్ అనే వాళ్ళ బాధ ఇదే. ఈ రోజున ఇటు తండ్రి పాత్ర పోషించాలి, ఇటు తల్లి పాత్ర పోషించాలి. ఎక్కడో అది ఇంబ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ అయిపోతుంది అని అనుకుంటాం కానీ ఎప్పటికీ బ్యాలెన్స్ అవ్వదు. భగవంతుడు అందుకే 2 చక్రాలను ఇచ్చాడు. అవి 2 కళ్ళగా 2 చక్రాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. అన్ఫార్చునేట్లీ అలా సింగిల్ పేరెంట్ గా ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఆ గ్యాప్ ఉంటుంది సార్, అన్డౌటెడ్లీ. అందుకని ఏంటంటే కోపానికి నిజమైన మూడో పాయింట్ చాలా మంచి రెస్ట్ ఉండాలి. బాగా రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే ఒక 15 గంట నడవాలి. బాడీ ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలి. మంచి వాళ్ళ దగ్గర గుళ్ళకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఆర్తిచ్చి అది ఇది అని అడిగే బదులు 15 గంట భగవద్గీత వినాలి మంచి వాళ్ళ నుంచి. అదే నిజమైన స్పిరిచువాలిటీ అంటే. దీనివల్ల ఏంటంటే మన కాన్షియస్నెస్ పెరిగి మన తాలూకా మనం తమోగుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణంకి వస్తాం. వచ్చినప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఏదో విధంగా నేను మారాలని పడి నా కోపం తగ్గాలి అని పడితేనే కానీ ఆ వ్యక్తికి కోపం తగ్గడం. ఎగ్జాక్ట్లీ సార్. తగ్గాలి అని చెప్తానికి ఉండాలి.
నాకు కోపం అనేది ఒక వ్యాధి, ఉమ్, అది నేను తగ్గించుకోలేకపోతున్నాను, దానివల్ల నా రిలేషన్షిప్ ఇంట్లో పాడైపోతున్నాయి, ఆఫీస్లో పాడైపోతున్నాయి, ఇది నాకు ఎనిమి కానీ నా తలక స్ట్రెంగ్త్ కాదు కోపం అని చెప్పి తనకు పడితే మెల్లిగా మారాలి. దానికి సాధన మేమేమంటామంటే పొద్దున్న లేచి సాధన చేయమంటాం. ఉమ్, అందరూ ఇప్పుడు మీరు అందరికీ సేవ చేస్తున్నారు, మీకు సేవ చేసుకోండి. మీ సర్వ్ యువర్ సెల్ఫ్. సిట్ ఇన్ వన్ కార్నర్ ఫర్ 15 minutes. మైండ్ని పరిగెత్తించకండి. అరే నిన్న 24 గంటలు పరిగెత్తారు, ఇప్పుడు పరిగెత్తి కూర్చోండి. అందుకని లేచి స్నానం పరిగి మళ్ళీ పరుగు అంటే బాడీని రజగుణాలు పెడుతున్నారు. సత్వగుణానికి రండి. సో అప్పుడు కోపం తగ్గుతుంది. యాక్చువల్గా ఉమ్, అర్థమైందా? రైట్. డెఫినెట్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే ఇంకా బోల్డ్ కారణాలు ఉన్నాయి, కానీ ఇది 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 పనికి వస్తుంది. ఒకటి పర్సనల్ రెస్ట్ ఉండాలి. రెండోది నా కోపాన్ని నేను తగ్గించుకోవాలని చెప్పి ఆయనకు బలంగా ఉండాలి. మూడోది ఏంటంటే సాధన చేసి సత్వగుణానికి రావాలి. నేను రజగుణంలో ఉన్నాను, లేదంటే ఎంత ప్రిపేర్ అవ్వాలంటే యాంగరే మనకి రేపు 5 గంటలకు వస్తుందని చెప్పి ఫోన్ చేసి రాదు, మనం వస్తుంది ఇప్పుడే ఒక క్షణంలో వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే మనం దానికి ఇందాక చెప్పాను మంత్ర సాధన, మన స్థాయత ఇది మంత్ర. మనం మెల్లగా మైండ్ని ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, అందుకని యాక్చువల్గా అంటున్నామా ప్రసాదమే తినమని చెప్తాను. నైవేద్యం పెట్టుకుని ప్రసాదం తిన్నాం, బయట తినకుండా వీలైనంత తినకుండా ఉండడం. రెండోది రోజు 1 అరగంట మంత్ర సాధన చేయడం, మంత్రజపం చేయడం, 5 నిమిషాలు భగవద్గీత చదవడం, భార్య పిల్లలు భర్త పిల్లలతో కూర్చుని ఇవి చేస్తే మెల్లిగా అందరికీ ఎప్పుడైతే కాన్షియస్నెస్ ఈ చేతన పెరుగుతుందో ఆటోమేటిక్గా కోపం తగ్గుతుంది. ఇంకోటి కూడా సొల్యూషన్ ఉంది. ఇన్ని చెప్పినా సరే కోపం రేపు తగ్గిపోదు. నేను ఇవాళ మీరు విని రేపు మారిపోవాలంటే రేపు మారలేరు. అవును అవును. అప్పుడు మరి మధ్యలో కోపం వస్తే నిజంగా కోపం వచ్చినా మీరు ఏం చేయాలంట, ఒక 4-5 గంటలు తగ్గిపోయిన తర్వాత తప్పు ఎవరు తెలియకుండా ప్లీజ్ ఫర్గివ్ మీ, నాకు కంట్రోల్ అంతా ఉండట్లేదు అని జెన్యున్గా మీరు ఫర్గివ్నెస్ అడిగితే 90% సాల్వ్ అవుతుంది. రైట్. మీరు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, అవతల హృదయం మీద మేకేసి కొడుతున్నారు. మీరు అపాలజీ అడిగి లాగారు అంటే మేకు లాగేస్తున్నారు. ఒక కన్ను ఉంటుంది, ఆ హృదయం ఉండిపోతున్నారు ఆ హార్ట్లో. కానీ మీరు అడిగారు అనుకోండి, నా తప్పు వల్ల నేను తప్పు ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించని అడిగితే ఆ హృదయంలో ఏర్పడిన ఆ రంధ్రం మెల్లిగా కూడిపోతుంది. మీరు చూడండి 20 ఏళ్ళ క్రితం మన ఎవరో దెబ్బలాడారు, అది ఇప్పటికీ గుర్తుంటుంది. అవును, ఉంటుంది ఉంటుంది ఉంటుంది. అందుకని వేలు తెగిపోతే బ్లేడ్తో 4-5 రోజుల తర్వాత గాయం అనిపోతుంది, కానీ ఎవరైతే మన హృదయం మీద కొడతారో హట్ చేస్తారో 20 ఏళ్ళ తర్వాత కూడా గాయం మానదు. అందుకని మనం యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ. బయట వాళ్ళ సంగతి వేరే విషయం. అది అందుకని అలా కోపం తగ్గించుకోలేదు. రెండో పాయింట్ ఒత్తిడి. ఇవాళ మా సొసైటీ ఎలా ఉందంటే కృష్ణుడి మీదకి వచ్చి నీకు ఆనందం కావాలా, బయట వాళ్ళకి నువ్వు ఆనందంగా చూపించుకోవడానికి నీకు టెస్లా కారు కావాలా అంటే 199 మంది టెస్లా కారునే వెళ్తారు. ఐ వాంట్ టు షో అదర్స్ ఐఎమ్ హ్యాపీ బై హ్యావింగ్ టెస్లా అని చెప్పి టెస్లా కారు అడుగుతున్నారు, కానీ నాకు ఆనందం అక్కర్లేదు అంటున్నారు. ఎంత అమాయకత్వం. దానివల్ల ఏంటంటే ఇవాళ ప్రాబ్లీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనుకుంటుంది దానికి కారణం. ఇవాళ యూనివర్సిటీలో చెప్పట్లేదు. యూనివర్సిటీలో ఏమంటున్నారంటే యూ మేక్ మనీ యుల్ బి హ్యాపీ. సినిమాల్లో కూడా ఏదో హీరో కార్లో వెళ్ళిపోయి హీరోయిన్తో వెళ్ళిపోతే, సో ఇవాళ ఏంటంటే సెన్స్ ఎంజాయ్మెంట్ లేదా సెక్స్ ఎంజాయ్మెంట్, మనీ ఈ రెండు ఉంటాయి, యుల్ బి హ్యాపీ. అవును. సాడ్ కాదు. ఇందాక మొదట చెప్పాను మనం మాట్లాడినట్టు. అందుకని అంటే మీరు శరీరం కాదు, అవన్నీ శరీరంకి వెళ్తున్నాయి. ఆనందించేది ఆత్మ. ఆత్మకి ఏం వెళ్ళట్లేదు. అందుకని మీరు ఎంత ఇంద్రియ భోగం చేసినా, ఎంత మెంటల్గా ఎంజాయ్ చేసినా ఆత్మకి పట్టదు. అందుకనే టుడే పీపుల్ ఆర్ వెరీ డిస్సాటిస్ఫైడ్.